హలో, హాయ్ అండి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్షిపణులు రకాలు మరియు క్షిపణులను ప్రయోగించే విధానం ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. ముందుగా మొట్టమొదటి క్షిపణి పృథ్వీ మిసైల్ని ప్రయోగించే విధానం. పృథ్వీ అనే పదంలో భూమి అనే అర్థం ఉంది కాబట్టి ఈ యొక్క పృథ్వీ క్షిపణిని భూమి నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. పృథ్వీ అనే పదం ఉంది కాబట్టి ఈ యొక్క క్షిపణిలో దాని యొక్క అర్థం భూమి కాబట్టి భూమి నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ఈ యొక్క పిక్చర్లో చూపిన విధంగా ప్రయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్ వచ్చేసి భూమికి సంబంధించిన పదం కాబట్టి భూమి నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు అని గుర్తుంచుకోవాలి. భూమికి సంబంధించిన పదం కాబట్టి భూమి నుంచి భూమిపైకి ప్రయోగిస్తారని గుర్తుంచుకోవాలి. ప్రాముఖ్యత: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి భారతీయ యొక్క క్షిపణి. రెండో క్షిపణి వచ్చేసి అగ్ని మిసైల్స్. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 క్షిపణులను మిసైల్స్ను ప్రయోగించే విధానం చూద్దాం. అగ్ని అనే పదంలో మంట ఉంది కాబట్టి, నిప్పు ఉంది కాబట్టి మంట. అగ్ని అనేది ఆకాశం వైపు మండుతూ ఉంటుంది కాబట్టి అగ్ని క్షిపణి భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారు. ట్రిక్ చూడండి. అగ్ని మంట అనేది ఆకాశం వైపు మండుతూ ఉంటుంది కాబట్టి అగ్ని క్షిపణిని భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారు. ప్రాముఖ్యత: వివిధ పరిధులు కలిగిన బాలిస్టిక్ క్షిపణులు. అగ్ని క్షిపణులు అనేవి బాలిస్టిక్ క్షిపణులు. బాలిస్టిక్ క్షిపణులు అంటే ఖండాంతర క్షిపణులు అని అర్థం. బాలిస్టిక్ క్షిపణులు అంటే ఖండాంతర క్షిపణులు అని అర్థం. మూడవ క్షిపణి పేరు త్రిశూల్ మిసైల్ ప్రయోగించే విధానం చూద్దాం. త్రిశూల్ అనే మిసైల్లో త్రిశూల్ అనే పదం త్రిశూలం కాబట్టి అనే పదం ఉంది కాబట్టి త్రిశూలం అనే పదం ఉంది కాబట్టి త్రిశూలం భూమి నుంచి ఆకాశం వైపు చూపిస్తుంది కనుక త్రిశూల్ క్షిపణి భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారు. ట్రిక్ చూద్దాం. త్రిశూల్ క్షిపణిలో త్రిశూలం ఉంది కాబట్టి త్రిశూలాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు త్రిశూలం భూమి నుంచి ఆకాశం వైపు చూపిస్తుంది కనుక త్రిశూల్ క్షిపణి భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారు అని గుర్తుంచుకోవాలి. త్రిశూల్ క్షిపణి ప్రాముఖ్యత: ఇది షార్ట్ రేంజ్ క్షిపణి. తర్వాత మిసైల్ వచ్చేసి అస్త్ర క్షిపణి. ఈ క్షిపణిని ప్రయోగించే విధానం అస్త్ర క్షిపణి కాబట్టి అస్త్ర బాణం యొక్క పటాన్ని మనం తీసుకుంటే ఈ యొక్క బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు గాలి వైపు చూపిస్తుంది కనుక అస్త్ర క్షిపణిని గాలిలోకి ప్రయోగించే విధానం చూద్దాం. ట్రిక్ వచ్చేసి బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు గాలిలో నుంచి గాలి వైపు చూపిస్తున్నది కనుక అస్త్ర క్షిపణిని గాలి నుండి గాలిలోకి ప్రయోగిస్తారు. అస్త్ర క్షిపణి ప్రాముఖ్యత: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. తర్వాత క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించే విధానం ట్రిక్ చూద్దాం. ట్రిక్ వచ్చేసి బ్రహ్మ అంటే శక్తివంతమైన దేవుడు. బ్రహ్మోస్ క్షిపణిలోని బ్రహ్మ అనే పదం ఉంది కాబట్టి
బ్రహ్మదేవుణ్ణి గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు బ్రహ్మ అంటే చాలా శక్తివంతమైన దేవుడు కనుక ఈ బ్రహ్మక్షిపణిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయోగించవచ్చు. ప్రాముఖ్యత, బ్రహ్మక్షిపణి యొక్క ప్రాముఖ్యత భూమి, సముద్రం, గగనతలాలు ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఎందుకంటే ఇది బ్రహ్మోక్షిపణి కాబట్టి. 6వ క్షిపణి ఆకాశ్ మిసైల్. ఆకాశ్ మిసైల్ను ప్రయోగించే విధానం ట్రిక్ చూద్దాం. ఆకాశాన్ని చూడాలంటే, ఆకాశం వైపు మనం చూడాలంటే భూమిపై నిలబడి ఆకాశం వైపు చూస్తాం కనుక ఆకాశ క్షిపణిని భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ట్రిక్ వచ్చేసి ఆకాశాన్ని మనం చూడాలంటే భూమిపై నిలబడి ఆకాశం వైపు చూస్తాం కనుక ఆకాశ క్షిపణి భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగిస్తారని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఆకాశ్ మిసైల్ యొక్క ప్రాముఖ్యత వచ్చేసి ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. తర్వాత క్షిపణి వచ్చేసి 7వ క్షిపణి ప్రహార్ క్షిపణి. ఈ ప్రహార్ క్షిపణిని ప్రయోగించే విధానం ట్రిక్ వచ్చేసి ప్రహార్ క్షిపణిలో ప్రహరీ అనే పదం ఉంది కాబట్టి ప్రహరీ గోడ మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ప్రహరీ గోడ భూమిపై నిర్మితమై ఉంటుంది, భూమి మీద ఉంటుంది ప్రహరీ గోడ కనుక ప్రహరీ క్షిపణిని భూమి నుంచి భూమి మీదకే ప్రయోగిస్తారు అని గుర్తుంచుకోవాలి. ట్రిక్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రహరీ గోడ భూమి మీద ఉంటుంది కనుక ప్రహరీ క్షిపణిని భూమి నుంచి భూమి మీదకి ప్రయోగిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రిక్స్ అండ్ కోర్స్ మరియు తెలంగాణ ఉద్యమం, హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి.